హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ మసాలా దోశ. దానికి కావాల్సిన ఫస్ట్ 4 బంగాళదుంపలు తీసుకొని శుభ్రం కడుక్కొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే అల్లం పచ్చిమిర్చి కూడా దంచి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి వేస్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఉడకపెట్టిన బంగాళదుంపలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ బంగాళదుంపలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఒక చుక్క వాటర్, ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని కలిపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత పైన కొత్తిమీర వేసేసుకుంటే ఆలు మసాలా కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు పెనం ముట్టించేసుకొని దోశ వేసుకొని దానిపైన ఉల్లిపాయ కారము వేసేసుకొని మధ్యలో కొంచెం ఈ మసాలా కర్రీని పెట్టేసేసుకొని పైన కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా దోశ రెడీ. మసాలా దోశ కొబ్బరి చట్నీ, ఉల్లిపాయ చట్నీతో తింటే చాలా బాగుంటుంది.